మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ధ్యానాంశముగా అపోస్తలుడైన పౌలు ఫిలిస్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వరక్షణ కొనసాగించుకునుడి. ఈ విషయములో మీరు ఇచ్ఛించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అపోస్తలుడైన పౌలు మళ్ళీ ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఆ సంఘాన్ని గురించి వారి యొక్క మరి ఆధ్యాత్మిక విషయాలు మరి హెచ్చరిస్తూ రాస్తున్న మరి ఈ యొక్క సందేశం ఏమని, నేను మీతో పాటు ఉన్నప్పుడు ఎంతో విధేయులు ఉన్నారు, దేవుని వాక్యం విన్నారు, దేవుని వాక్యం అనుసరిస్తున్నారు. మరి ఎంతగానో విధేయులై దేవుని వాక్యం అనుసరిస్తూ ఉన్న మీరు ఏం చెప్తున్నాడు? భయముతోనూ వణుకుతోనూ మీ స్వరక్షణను కొనసాగించుకొనుడి. అంటే స్వరక్షణ కొనసాగించటము భయముతో వణుకుతో. అంటే దేవుని యందు నిలిచిన మనకి ఎందుకు భయపడాలి, లేకపోతే ఎందుకు వణకాలి? దేవుని సందులో మనం భయపడుతూ వణుకుతూ ఉండమని దేవుడు చెప్తున్నాడా? లేకపోతే భయపెట్టు దేవుడు మన దగ్గరికి ఆ భయంతో మనం ఉండమంటున్నాడా? దేవుని యందు మనం ఏం ఆశించి ఉంటున్నాము? దేవుని సన్నిధిలో మనకి ఎంతో నెమ్మది, దేవుని సన్నిధిలో మనకి ఎంత రక్షణ, ఆదరణ కలిగిన దేవుడు మనకున్నాడని ఉన్నాం. అయితే భయముతోనూ వణుకుతోనూ మరి ఎందుకు ఉండమని చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిలో ఉన్న వారికి, దేవుని వాక్యం అనుసరించే వారికి, దేవుని జీవిత విధానంలో శోధనలు సైతం అనేక రీతులుగా మనుషుల ద్వారా కూడా మరి మనకి సంఘటనల ద్వారా చూస్తుంటే వస్తూ ఉంటాయి. అటువంటి శోధనకరమైన పరిస్థితుల్లో భయముతోనూ వణుకుతోను, అంటే వాటి నుంచి భయపడటం అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితము పడిపోకుండా, అంటే మనము దేవుని నీతి యందు నిలిచిన వాళ్ళము తప్పిపోకుండా, దేవుని నీతి అనుసారం జీవించిన మనము మరి దాంట్లో తొలగిపోతే మనకి రక్షణ కలగదనే వణుకు, భయం, ఆ రీతిగా భయం వణుకు ఉండాలి. అంటే ఆ క్రియలు మనల్ని ప్రలోభపెట్టో, ఆ క్రియలు దేవుని నీతి మొత్తం నుంచి మనల్ని కింద పడవేసో మరి ఆ రీతిగా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి శోధనకరమైన పరిస్థితులు, సంఘటనలు మనుషుల మధ్యన మరి నువ్వు ఏ రీతిగా ఉండాలని చెప్తున్నాడంటే, భయముతోనూ వణుకుతూ, అంటే దాని నుంచి పడిపోతామనే భయం, మరి ఆ యొక్క దేవుని నీతి యందు నిలచకుండా వణుకుతోనూ ఉన్నప్పుడు, అంటే అంత జాగ్రత్త, అంత నిశ్చితంగా మనము దేవుని నీతి యందు నిలిచి ఉండాలి. అంటే దేవునిలో నిలిచి ఉన్నాము, దేవుని అనుసరిస్తూ ఉన్నాం, అనుసరించడానికి వాక్యం ఎంచున్నాం, వాక్యానుసారము మన జీవితాన్ని మలచుకుంటున్నాం, శోధనల మధ్యన జీవిస్తున్నాం. ఈ శోధన కాలంలో లోకంలో అనేక రీతిలుగా మనల్ని శోధించబడి, లేకపోతే వాటి గురించి మనం ప్రలోభపడి, లేకపోతే మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి సంఘటనలు, సమస్యలు రాకుండా భయముతోనూ వణుకుతోనూ, అంటే అవన్నీ రాకుండా, ఎంత భయం ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము, ఆ యొక్క సమస్య వస్తుందని ఎంతగానో భయపడుతూ అంత ఇదిగా మనము దేవుని నీతిమత్వం నిలిచినప్పుడు, తొలగిపోయే సమస్యలు వచ్చినప్పుడు అంత జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. అయితే మీరు ఇచ్చగించుటకు, కార్యసిద్ధి కలగచేయుటకు, ఆ దయా సంకల్పము నెరవేరుటకు కార్యసిద్ధి చేయగలవాడు దేవుడు. కాబట్టి మీరు ఏ రీతిగా మరి ఆ కార్యం చేయాలి, లేకపోతే ఏ రీతిగా మన యొక్క జీవిత విధానం వచ్చిన సమస్యల్లో లేకపోతే శోధన నుంచి మరి మనము ఉండాలి, ఎదుర్కొనాలి. ఇవన్నీ కూడా ఆయన యొక్క దయను పొంది మనము ఆ సంకల్పం చొప్పున జీవించాలంటే మనము ఏ రీతిగా ఉండాలంటున్నాడు అక్కడ?
అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. అంటే దేవుడు నడిపిస్తాడు. నీకు ఆ శోధనలో ఆయన దయా సంకల్పం చేత నిన్ను ఏ రీతిగా నడవాలో, నువ్వు ఏ రీతిగా దాని నుంచి మరి అటువంటి సమస్యలు పడకుండా ఉండాలో దేవుడు తన కార్యం చేస్తాడు. అయితే నీవు ప్రలోభపడకుండా ఎంతో జాగ్రత్తగా, అందుకనే భయముతో ఉండుతున్నాడు. అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఏదో శోధనకరమైన దాంట్లో ఇప్పుడు ఏమైపోతుంది అనకుండా పడకుండా ఉంటే దేవుని నీతిమత్వంలో నువ్వు నిలిచి ఉంటావు. నువ్వు నిలిచి ఉండటానికి ఆయన దయా సంకల్పం నీ మీద ఉంటుంది. నీ కార్యం నెరవేర్చకైనా తన యొక్క దయా సంకల్పం చొప్పున నీ కార్యాలు నెరవేర్చకని సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవుని యందు నిలిచిన మనము శోధనలో సమస్యల్లో పడిపోకుండా దేవుడు తన దయా సంకల్పం చేత కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడికే మనము ఆ విషయాన్ని వదిలేయాలి. అంటే ఆ సమస్యను మనం పరిష్కరిద్దామనో లేకపోతే మన పైన వచ్చిన ఒత్తిడిని బట్టి మనము దానికి మనం ప్రలోభపడకుండా, దాంట్లో మనము అవిశ్వాసాన్ని కూరుకుపోకుండా, లేదా ఆ శోధనలో మనము సైతాను ప్రలోభాలు పడకుండా ఎంతో భయంతో వణుకుతుంటే జాగ్రత్తగా మనం ఉండినప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయటానికి తన యొక్క దయా సంకల్పంతో ఏదైతే నీ పైన ఉంచినాడో, నీ కార్యము, నీ యొక్క క్రియ, నీకు వచ్చిన శోధన, ఇవన్నీ కూడా ఆయన తీర్చి ఆయన నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. అయితే మనము మూర్ఖమైన వక్రజనం మధ్యన ఉన్నాం. అంటే ఈ జనం ఎప్పుడు కూడా, ఈ మనుషులు ఎప్పుడు కూడా మరి విశ్వాసంలో లేని వాళ్ళు, విశ్వాసం ఉన్నట్టుగానే అవిశ్వాసంలో కూరుకుపోయిన వాళ్ళు, మరి ఇతరుల గురించి లేదా మనకి ఈ లోకంలో వచ్చే పరిస్థితులు వక్రమైన జనం. అంటే ఎప్పటికప్పుడు మనల్ని దారి తప్పించే రీతిగా, ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని మరి అల్ప విశ్వాసంగా మార్చే రీతిగా, లేకపోతే మన యొక్క నీతిమత్వాన్ని హేళన చేసో, గేలి చేసో, లేకపోతే ఇంకొక రీతిగా శోధనలో పడవేసి మనల్ని ఆ మార్గాన్ని నుంచి తప్పించే వారిగా అనేక మంది అనేక శోధనలు అనేక రీతిలుగా మనకు రావచ్చు. అటువంటి పరిస్థితులలో, అటువంటి సమస్యలలో, అటువంటి శోధనకరమైన సంఘటనలో మనము ఏ రీతిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు? నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయమును మాని సమస్త కార్యములు చేయడి. కాబట్టి మనము అనింద్యులు అంటే నిందపడి ఉన్న వాళ్ళం కాకుండా, లేకపోతే నిష్కలంకులంగా ఉండాలి, దేవుని కుమారులు ఉండాలి, లేకపోతే నిరపరాధులుగా ఉండే రీతిగా మనము ఉండాలంటే ఏం చెప్తున్నాడు అక్కడ వాక్యంలో? సంశయాన్ని, సనుగులను మానాలి. అంటే మన పైన పెట్టినవుగా భారము, మన పైన మనం చేయవలసిన కార్యం, శోధన మధ్యన మనం ఉన్నాం, శోధనలు మనకు ఎదురొస్తున్నాయి. సమస్యలు ఈ లోకంలో జీవించాలంటే మనము చాలా విషయాల్లో రాజీపడి చేయాలి, చాలా విషయాల్లో కాంప్రమైజ్ కావాలి, చాలా విషయాలు మరి అవినీతి కార్యాలు లేకపోతే అనీతి సంబంధమైన విషయాల్లో మనము చూసి కూడా చూడనట్లు, లేకపోతే అవి చేస్తూ, లేకపోతే వాటి వలన మరి వాటి నుంచి వచ్చే మరి ఫలాల గురించో, మరి అటువంటి క్రియలలో శోధనలో పడిపోతున్నట్టే. అటువంటి పరిస్థితుల్లో మనకి అది తప్ప లేదు వేరే మార్గం, లేకపోతే అదే మనకి సరైన మార్గం, లేకపోతే ఆ కొద్ది మాత్రమే చేస్తే మనము ఈ దేవుని యందు నిలిచినట్లు కాదా? దేవుని నీతిలో నిలిచి మన జీవిత విధానాన్ని మరల్చుకున్నాము, అనేక రీతులుగా నిలుస్తూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భాల్లో, కొన్ని సమస్యల్లో, కొన్ని మరి మనకి అందుబాటులో లేని మనం పరిష్కరించే పరిస్థితుల్లో మరి అనీతికో, పాపానికో, లేకపోతే మరి శోధనకరమైన సమస్యలు, అబద్ధం ఆడటము, లేకపోతే వక్రంగా మరి ఆ క్రియలు చేయటము, లేకపోతే స్వలాభాపేక్షకోవటం, రకరకాల శోధనల మధ్యన మనము దేవుని నీతిలో తప్పిపోతున్నప్పుడు ఏం చెప్తున్నప్పుడు సనుగులు, సంశయాలు, అంటే అది జరుగుతుందా లేదా ఆ సంశయంతో ఉన్నప్పుడు శోధనలు పడిపోతాం. లేకపోతే ఇది నేనే చేయాలా, ఈ భారం నా పైన పెట్టాడు దేవుడు, లేకపోతే ఇంత కష్టం నేను అనుభవించి వీరందరికీ చేసినా నాకు శోధన వస్తుంది, వీరందరి నుంచి నాకు ఆదరణ, లేకపోతే వీరందరి నుంచి నాకు మరి సరైన గౌరవం, సరైన మరి ఇది లేదు. ఇట్లా అనేక సందర్భాలలో చూస్తాం. మనం చేస్తున్న పరిచర్యను బట్టో, లేకపోతే మనం దేవుని యందు నిలిచిన దాన్ని బట్టో అనేక మంది అనేక రీతిలుగా శోధనలోకి గురయ్యే పరిస్థితి ఉంటుంది. వీనికి ఏమి ఈ నీతి కార్యాలు, లేకపోతే ఈయన చేసేది నీతియా, లేకపోతే ఇది కపటమనం, కొంతవరకే వాళ్ళకి తెలుసు, కొంతవరకే వాళ్ళు ఆలోచిస్తారు. వక్రంగా నీపైన అనేకమైన నిందలు మోపే, అనేకమైన నిందలు మరి నీపైన వచ్చేటప్పుడు మనము వాటి విషయం సణుక్కోకూడదు. అరే ఇట్లా చేస్తున్నారు, నేను ఇంతగా ఉన్నాను, నాకు ఇటువంటి శోధన వస్తుంది ఏంటి, నేను దేవునిలో నిలిచి ఏం ప్రయోజనం, లేకపోతే నేను నింద
పడే రీతిగా ఉంటున్నానంటే ఆ నింద ఎల్లకాలం ఉండదు. నీ నీతిమత్వాన్ని బట్టి అటువంటి నిందల్ని కూడా అనింద్యుడిగా మారే పరిస్థితులు దేవుడు నీకు కలగచేస్తాడు. అంతే కాకుండా సంశయంతో మరి ఈ సమస్యను ఈ యొక్క వక్ర మార్గం ద్వారా చేస్తేనే, లేకపోతే ఈ యొక్క అభివృద్ధిని ఈ రీతిగా వెళితేనే, లేకపోతే నాకున్న పరిస్థితులను ఈ రీతిగా చేసుకుంటే నేను లాభపడతాను, లేకపోతే నష్టపోను. మరి కాబట్టి ఈ మార్గము లేకపోతే ఈ శోధన ఇటువంటి క్రియ నాకు మరి తప్పని పరిస్థితిలో వస్తుంది కాబట్టి నేను చేస్తాను. లేకపోతే నా జీవితం ఈ రీతిగా నడిపించకపోతే నా కుటుంబానికి చాలా మరి నష్టం వస్తుంది, నా బిడ్డలకి సరైన మరి మార్గం రాదు. కాబట్టి నేను ఈ సమస్యను, ఈ విషయాన్ని ఈ కొద్ది వక్ర మార్గం ద్వారా, ఈ కొద్ది పాప మార్గం, లేకపోతే ఈ రకంగా మేము చేస్తే ముందుకు వెళ్తాం కాబట్టి అనేక మంది ఈ రీతిగా చేసి ముందుకు వెళుతున్నారు, మేము ఎందుకు వెళ్ళకూడదు? అనేక మంది అటువంటి ఫలాలు పొందుతూ వెళుతున్నారు, మరి వాళ్ళకి ఏమీ లేనిది నాకెందుకు వస్తుంది? ఈ రీతిగా సంశయాలు, ఆ రీతిగానే దేవుని యందు సణుగులు కూడా. ఇవన్నీ మాని మనము సమస్త కార్యం చేయుడి, అట్టి జనముల మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇవన్నీ వీడి ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనకి సమస్య, కష్టమో, ఇబ్బంది తగ్గించబడినా, మరి కొద్ది కాలము నిందలు పడినా, దేవుని నిలిచి దేవుని వాక్యము ప్రచురించే వలె మనము ఉన్నప్పుడు లోకంలో జ్యోతుల వలె ఉంటారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి దేవుని వాక్యము మనము విని అనుసరించటంలో, దేవుని నీతి మార్గంలో ఉండటంలో మనము ఇతరులకు చూపించగలిగింది దేవుని వాక్యమును ప్రశ్నించి జ్యోతుల వలె ఉంటామన్నాడు. అది కాకుండా మనకు వచ్చిన సమస్యల్లో, మనకు వచ్చిన పరిస్థితులను బట్టి, మనకున్న అవకాశాలను బట్టి, మనకున్న మరి ఆ యొక్క జీవన విధానంలో వచ్చే ప్రతి విషయంలో కూడా శోధనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రలోభానికో, స్వార్థానికో, లేకపోతే మన సమస్య నుంచి బయటపడటానికో, లేకపోతే మన ఎదుగుదలకు, మన కుటుంబానికో మనం చేసే క్రియలు లోకానుసారముగా అనుకుంటాం. అందరూ ఈ రీతిగా జీవిస్తున్నారని. అన్నీ దేవుని నీతికి ఈ అనేకమైన కారణాలని నుంచి తొలగిపోయి మనం మరి సమర్థించుకునే రీతి జీవితము కాదు. మరి ఇదే విషయంలో బైబిల్ గ్రంథంలో ఒక ఉదంతం మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తే, ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజు లేడు, న్యాయాధిపతులు ఉన్నారు. తర్వాత చివరి న్యాయాధిపతి, ప్రవక్త, మరి యాజకుడైన సమూయేలు వారిని మరి దేవుని వాక్యంతో మరి వాళ్ళని నడిపించే సమయంలో వారు అనేక మందితో యుద్ధాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి మాకు రాజు కావాలి, రాజు కావాలంటే ఎప్పటికప్పుడు రాజు లేని కొరత లేకుండా దేవుడు తన యొక్క ప్రవక్తల తెలియజేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అయినా రాజు కావాలి. ఈ రీతిగా అడిగినప్పుడు మరి సమూయేలు ఇంతగా దేవాన్ని నడిపిస్తున్న వీళ్ళు అడుగుతున్నారంటే, సరే వారి కోరిన రీతిగా రాజుని చేయమని వాళ్ళలో మరి సౌలుని ఎంచుకొని సమూయేలును అభిషేకించమంటే, సౌలు ఒక సందర్భంలో సమూయేలు దగ్గరికి రావటం, అక్కడ దేవుడు చెప్పటం, మరి సౌలు యొక్క అజానుబాహుడు, అందరికైనా ఎత్తైన పొడగరివాడు, చాలా బలవంతుడు, మరి ఇటువంటి అన్ని విషయాల్లో కూడా మరి ఉన్న సౌలును అభిషేకించి రాజుగా చేస్తాడు. ఈ రీతిగా రాజుగా చేసి మరి యొక్క పరిపాలన పద్ధతి కూడా గ్రంథాన్ని తయారు చేసి ఇస్తాడు. ఈ రీతిగా సమూయేలుకి మరి సౌలుకి అన్ని విషయాల్లో సమూయేలు తోడుగా ఉండి దేవుని వాక్యం నడిపింపుతో మరి రాజ్య పరిపాలన చేసే సమయంలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేయని తప్ప. ఎందుకని ఎప్పటికప్పుడు ఫిలిస్తీన్ల యుద్ధము తప్పట్లే. వారితో యుద్ధం చేయడానికి సన్నద్ధులవుతూ మరి ఈ విషయంలో మరి సమూయేలు చెప్తాడు. మరి ఆ గిల్గాలులో సమాధాన బలులు, దహన బలులు ఇవన్నీ దేవునికి అర్పించి, అంటే మనం మరి ఏదైనా చేయకముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా, ఏ స్థలములో అయితే సౌలు అభిషేకించబడ్డాడు, ఏ స్థలంలో అయితే రాజుగా మరి ప్రకటించబడ్డాడో మరి ఆ రీతిగా ఆ గిల్గాల్లోనే చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే సౌలు ముందుగా వస్తాడు. మరి వచ్చిన తర్వాత అప్పటికే ప్రజలు మరి ఫిలిస్తీయులు అనేక రీతులుగా అనేక వ్యూహాల ద్వారా వీళ్ళపైన యుద్ధం చేసే సమయం వస్తుంది. మరి ఆ 7 రోజుల వరకు కూడా చూస్తాడు. చాలా సమయం అయిపోయింది. ఇంత సమయం అయిపోయినప్పుడు సమూయేలు రాలే. మరి దహన బలులు అన్నీ చేయాల్సింది యాజకుడు చేయవలసిన కార్యము మరి రాజు. అంటే రాజు సమస్తానికి అధిపతి. అయితే దేని కార్యము అది చేయాలని, ఏ సమయంలో ఏం చేయాలో దేవుడు నిర్ణయించిన ప్రకారము జరగాలి. అయితే సౌలు రాజు,
మరి ఏదైనా సరే మరి నిర్ణయం తీసుకోవచ్చు, నడిపించాలి. మరి ఇటువంటి నడిపించేటప్పుడు యాజకుడిగా ఉన్న మరి సమూయేలు అనుకున్న సమయానికి అక్కడ రాలే. సమయం దాటిపోతుంది. అక్కడ పరిస్థితులు చూస్తుంటే ఎట్లా ఉన్నాయి? వాళ్ళందరూ చాలా నైపుణ్యం కలిగిన వారు. అనేక రీతులుగా వారు మరి జయించుటకు చేస్తున్న ప్రయత్నాల్లో రోజు రోజుకి మరి సైన్యంలో భయం ఎక్కువ అవుతుంది. ఏమని? ఫిలిస్తీన్లని మనం జయించగలమా? ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ వారిలో ఉన్న ఆ యొక్క మార్పులను చూస్తూ మరి సౌలు అనుకుంటున్నాడు, మరి ఈయన 7 రోజులైనా రాలేదు కాబట్టి సమయం చాలా మించిపోయింది, ఇంకా దీన్ని ఆలస్యం చేయకూడదు. ఈ రీతిగా నేను సమూయేలు గురించి ఎదురు చూస్తే మరి ఈ యుద్ధంలో వీరికి ఉన్న ధైర్యం సడలిపోయి, లేకపోతే వారు ఇంకా మరింత పై చేయి వచ్చి అపజయం పొందుతామేమో. మరి ఇంతగా మరి అపజయం పొందితే ఇంతగా మరి సన్నద్ధం ఇచ్చిన మేము మరి సమూయేలు గురించి ఎన్ని రోజులు ఎదురు చూడాలి? సమూయేలు మరి రాజుగా అభిషేకించాడు, రాజ్యాన్ని తనకిచ్చి అన్ని విషయాలు చేశాడు. దేవుని యొక్క ప్రవచనాన్ని బట్టి నడుస్తున్న సమూయేలు మరి దేవుని ఆజ్ఞానుసారంగా ప్రతి విషయాన్ని తెలియజేస్తూ నడిపిస్తున్న సమూయేలు ఇప్పుడు సమయానికి రాలే. కాబట్టి ఎవరు తప్పు? ఎవరిది నిర్లక్ష్యము? లేకపోతే ఎవరు దీన్ని ఆపుతున్నారు? సమూయేలు. కాబట్టి ఈ రీతిగా ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. సన్నద్ధమైపోయి వచ్చారు. ఇక్కడ కూడా తన సైన్యం సిద్ధపరచుకున్నాడు. మరి ఎప్పుడు చేయాలా, ఏ రీతిగా చేయాలి, వాళ్ళు అనేక వ్యూహాల మధ్యన ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో వెంటనే యుద్ధం చేయాలి. యుద్ధం చేయకముందు దేవుని సన్నిధిలో మరి సమాధాన బలులు అర్పించాలి. అర్పించడానికి యాజకుడి మాత్రం చేయాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో సమాధాన బలులు అర్పిస్తే ఏంటి, అర్పించకపోతే ఏంటి అనే విషయం దగ్గర నుంచి సమూయేలే చేయాలా? మరి ఎవరు చేసినా సరే దేవుని సన్నిధిలో చేయొచ్చు కదా. కొన్ని సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో మరి మాట్లాడుతున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు ఇట్లాగే వస్తాం, వీళ్ళే చేయాలా, వాళ్ళే ప్రార్థన చేయాలా, లేకపోతే మేము చేయకూడదు. అవును, దేవుని సన్నిధిలో ఎవరైనాను ప్రార్థన చేయొచ్చు. ఎవరి యొక్క ప్రార్థన అయినా దేవుడు అంగీకరిస్తాడు. అయితే మనము చేసిన అనేక పాపాలు మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఆటంకపరిచే సమయాలు ఉంటాయి. చాలా విషయాలు కూడా మనము దేవుని సన్నిధిలో మరి మనం వివరించలేని పరిస్థితుల్లో మనము మరి ఉంటాం. అంటే మనకున్న నీతిమత్వం ఆ రీతిగా ఉంటుంది. అటువంటి సమయంలో దేవుని నిలిచిన వాళ్ళు, దేవునితో మరి సంభాషించగలిగిన వాళ్ళు, దేవుని దగ్గర ఎంతో నీతిమత్వం ఉన్నవాళ్ళు వారి యొక్క ప్రార్థనల ద్వారా, వారి యొక్క విన్నపాల ద్వారా దేవునికి అందినప్పుడు దేవుని నుంచి సరైన సమాధానం వస్తుంది. అంటే దేవుడు కూడా పక్షపాతని కాదు, దేవునితో సంభాషించడము మరి దేవుని దగ్గర సన్నిధిలో విన్నపం చేయటము ఎంతో నీతిమత్వం కలిగిన కార్యం. మరి అనీతిమంతులు ఏది పడితే అది దేవుని సన్నిధిలో మొరపెట్టలేరు, చేయలేరు. అవన్నీ కూడా అంగీకరించబడితే చెప్పలేం. దేవుని సన్నిధి అంగీకరించబడాలంటే అవి చాలా పరిశుద్ధమైన రీతిగా మన ప్రార్థనలు, విన్నపాలు అంటే మనం పూర్ణ మనస్సుతో మనం ధ్యానించి చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళుతాయి. మనం చాలా సంశయంతో ఉంటాం, దేవుని అడుగుతూనే ఉంటాం, ఇతర విషయాల్లో మనము ఈ రీతిగా చేయొచ్చు అనుకుంటాం. లేకపోతే ఈ రీతిగా మనము లోకానుసారమైన జీవితంలో కొంత మాత్రమే దేవునికి కేటాయించి చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళక సమాధానం రాకపోయిన సంఘటనలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు, దేవుని నీతిలో నిలిచిన వాళ్ళు ఎంతో మరి యొక్క ఉపవాస ప్రార్థనలు అనుకోండి, ఎంతో బలమైన ప్రార్థనలు, శక్తివంతమైన ప్రార్థనలు, పరిశుద్ధమైన ప్రార్థనలు, వాటి ద్వారా దేవుని సన్నిధికి మన యొక్క సంగతులను, విన్నపాలను, మన యొక్క కార్యాలను తెలియచేసినప్పుడు అనేక శోధనల మధ్యన మనం ఉన్నప్పుడు, దేవుని ఉగ్రత మధ్యన ఉన్నప్పుడు కూడా క్షమించబడటానికో లేకపోతే దేవుడు సరైన మార్గం మనకి తప్పించడానికో జరిగిన సంఘటనలు ఉంటాయి. అయితే ఇక్కడ సౌలు ఇంతగా రాజ్యం వచ్చేసింది, ఫిలిస్తీన్లు జయించడం సామాన్యమైన విషయం కాదు. సిద్ధపరచుకున్నాడు సైన్యాన్ని, ఇంక వెళ్ళిపోవడమే. ఆలస్యం చేసిన కొద్దనే వీళ్ళు బలహీనలు అవుతారు. కాబట్టి వెంటనే ఏం చేశాడు సౌలు, ఆ యొక్క దహన బలులన్నీ అర్పించేసి యుద్ధానికి వెళ్ళిపోదాం అంటే దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వెళ్ళి కాబట్టి దేవుడు మా తోడు ఉంటాడు కాబట్టి మేలు చేస్తాం. దేవుని ఎందుకు విశ్వాసం ఉంది, దేవుని నమ్మకం ఉంది, దహన బలులు చేయాలని విశ్వాసం ఉంది. మన యొక్క ప్రార్థనలో కూడా దేవుని అడుగుతాం. ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేస్తాం. మరి అనేక సార్లు దేవుని అడుగుతాం, ప్రార్థనలో ఉంటాం. అయినా మన కార్యాలకి ఎందుకనో దేవుని సమాధానం రాదు, ముందుకు వెళ్ళలేదు. ఎందుకని? మనము ఎక్కడో అల్పత్వంతో కూడిన సంశయంతో కూడిన సణుగులతో కూడిన ప్రార్థనలు, ఆలోచనలు మనలో ఉన్నప్పుడు, అందుకని వాక్యం ఎప్పుడు సణుగులతో సంశయంతో ఉన్నప్పుడు మనము నిష్కలంకులుగా లేకపోతే నిష్కపటులుగా ఉండలేము. కాబట్టి
అటువంటి సణుగులు, అటువంటి సంశయం లేకుండా చేయగలిగిన ప్రార్థన మనస్సు మనకు ఉన్నప్పుడు మాత్రం అది దేవుని సన్నిధికి వెళుతుంది. అయినా సౌలు మరి సమయం అయిపోతుంది కాబట్టి తన యొక్క సైనిక బలాన్ని బలహీనలు కాకుండా ముందే, శత్రువులు ఇంకా పై చేయక ముందే, ఇంకా సమయం ఇచ్చిన కొందనే సమస్యలు పడకముందే తన ప్రయత్నంతో జయించాలనుకుని మరి ఆ కార్యాన్ని చేశాడు. సమయం అయిపోతుందని మరి చేయవలసిన కార్యాన్ని కానీ, లేకపోతే ఎవరో చేయవలసిన కార్యాన్ని చేయటం సబవా? చేయటం వలన ప్రయోజనం ఉంటుందా? ఫలితం ఉంటుందా? దేవుడు నిర్ణయించిన ప్రకారం ఎవరేది చేయాలో, ఏది ఆచరణకరమో చేయాలి. అయితే సమయం లేదు కాబట్టి, లేకపోతే పరిస్థితి రీతి ఉంది కాబట్టి అది నేను చేస్తాను, లేకపోతే దేవుడు నిర్ణయించిన కార్యానికి మనం ఎదిరించి ధిక్కరించి అవిధేయతతో చేస్తే ఫలితం ఉంటుందా? ఆ రీతిగా ఆ సౌలు ఎప్పుడైతే ఆ కార్యాన్ని తను చేసినా పర్వాలేదు, దేవుని సన్నిధికి అర్పించడమే కదా, దేవుని సన్నిధిలో ఈ మాత్రమే కదా, ఇప్పుడు ముందు నా సైనికులు బలపరచాలి, ఈ సైనిక బలంతో నేను జయిస్తాను, నాకున్న పరిస్థితులన్నింటినీ సరిచేసుకుని ముందుకెళ్ళి జయాన్ని పొందుతాను, లేకపోతే వాళ్ళ నుంచి, శత్రువుల నుంచి మరి కాపాడుకోగలుగుతాను అనుకున్నాడు. అంటే తను దేనిపైన విశ్వాసం ఉంచాడు? దేవుని పైన ఉంచాడా? లేదు, తన సైనిక బలానిపైన. వారు ఇంకనూ బలహీనలు కాకముందే, శోధన పడకుండా, ఇంకా సమస్యలు రాకముందే, శత్రువు ఇంకా బలపడకముందే, శత్రు బలాన్నో తన బలాన్నో మరి ఎంచుకుంటూ ఆ జయాన్ని పొందటానికి దేవుని కార్యము కూడా తన చేయవలసింది కాకుండా మరి సమయం అయిపోతుందని చేసినప్పుడు ఏమైపోయింది? సమూయేలు వచ్చి చెప్తాడు, ఇది నువ్వు చేయవలసిన కార్యం కాదు, దేవుడు నిర్ణయించిన కార్యం కాదు, కాబట్టి నీవు ఇకపైన ఇశ్రాయేలు పైన రాజుగా ఉండటానికి అనర్హుడు. అంటే దేవుడు నిన్ను దీవించి ఇచ్చినప్పుడు నీకేముంది? దేవుడు నీ స్థితికి తీసుకురావడానికి నీకున్న పరిస్థితులు ఏంటి? నేను ఈ రీతిగా దీవించడానికి దేవుడు మరి నువ్వు ఏమేమి గొప్ప కార్యాలు చేసావని నీ పట్ల తన కృపను చూపించి నిన్ను అనేక సమస్య నుంచి కాపాడిన దేవుడు మరి ఈ రోజు నీకున్న సమస్యల్లో కాపాడడా? ఈరోజు నీ కార్యంలో నీకు సిద్ధింపచేయడా? ఈ పనిలో నీకు మరి కష్టం కాకుండా, నీకు నిందపడకుండా, లేకపోతే నీవు నిర్దోషిగా ఉండుటకు దేవుని కృప నీకు సరిపోదా? నీవు ఇటువంటి ఒక దుష్కార్యం చేసి మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడతావా? లేకపోతే పాప మార్గంలో పోతేనే నీకు మరి లాభం కలుగుతుందా? లేకపోతే ఈ కార్యం జరుగుతుందా? నీ కుటుంబంలో అభివృద్ధి చెందుతుందా? లోకంలో నీ గొప్ప పేరు వస్తుందా అనుకుని శోధనలో పడే వారికి ఇక్కడ చెప్పబడుతుంది, నువ్వు ఈ స్థితికి ఎదగక ముందు నిన్ను నడిపించిన వాడెవడు? నీకు ప్రతి విషయంలో సాయం చేసిన వాడెవడు? నీకు ఎప్పటికప్పుడు నడిపిస్తూ వచ్చిన మరి దేవుని కృప సమూయేలుకి నీపై నీవు రాజు కాగలవని చూపించినప్పుడు నీకు తెలుసా? తెలియదు. నువ్వు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను అభిషేకించినప్పుడు కూడా నీకు అర్థమవుతుందా? లేదు. నిన్ను అభిషేకించినప్పుడు కూడా ఏ రీతిగా నువ్వు రాజు అవుతావని, లేకపోతే వీళ్ళందరూ ఒప్పుకుంటారనుకున్నావా? లేదు. అది నీకు నీ యొక్క గొప్పతనం బట్ట, నీకున్న మరి ధైర్యాన్ని బట్ట, నీకున్న బలాన్ని బట్ట, మరి నీ వెనకగానే ముందుగానే ఏమి లేని నిన్ను రాజుగా అభిషేకించి వారందరి చేత ఆమోదింపబడి చేసి వారందరినీ మరి రాజుగా నిన్ను నడిపించే గొప్ప యోధుడిగా దేవుడు నడిపించడానికి ఇన్ని రకాలుగా నీ పైన తన కృపను చూపించాడు. అట్లాగే నీ జీవితంలో ఈ స్థితి ఎదగటానికో, ఈ రీతిగా నీ కుటుంబం ఎదగటానికో, నీ యొక్క పరివారం ఈ రీతిగా ఉండటానికో మరి ఎన్ని రీతిలుగా దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఎన్ని సమస్యల్లో నీకు తన కృపను చూపించాడు. అనేక సందర్భాలలో నువ్వు శోధనలు పడినప్పుడు రక్షించేవారు లేననుకుని, లేకపోతే మార్గం చూపించేవారు లేననుకున్నప్పుడు దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున అనేక మంది ద్వారా నిన్ను రక్షించలేదా? నిన్ను కాపాడలేదా? అనుదినము నువ్వు చేస్తున్న పనులలో, క్రియలలో, మరి మార్గములో, ప్రయాణములో నిన్ను రక్షించిన వాడెవరు? నీకు ఆ శోధన నుంచి తప్పించిన వాడెవరు? నువ్వు వేడుకున్నావని చేశాడా? నీ నీతిమత్వాన్ని బట్టో, నీ యొక్క పరివారంలో నీ దేవుని సన్నిధిలో విన్నపాలను బట్టో, నీ యొక్క తల్లిదండ్రుల యొక్క మరి ప్రార్థనలో బట్టో, మరి నీ యందు దేవుని యొక్క ప్రణాళికను బట్టి నిన్ను గొప్ప వ్యక్తిగా ఎంచుకునే క్రియలో, లేకపోతే నిన్ను తన యొక్క పరిచారకునిగా, అంటే తన యొక్క స్వార్థను ప్రకటించేవాడుగా, తన మాదిరి జీవితంతో అనేక మందిని మార్చేవాడుగా నిన్ను చేయాలనుకున్న దేవుడు అనేక సందర్భాలలో దేవుని నడకపోయినా దేవుడు నేను వెన్నంటి ఉండి నిన్ను కాపాడుతూ నడిపిస్తూ అనేక మేళ్లను నిన్ను, నీ కుటుంబాన్ని చేస్తూ నీ బిడ్డలు ఈ రీతిగా ఎదగటానికో, నీ కుటుంబం ఈ రీతిగా ఉండటానికో, నీకు సమాధానకరమైన జీవితం జీవించడానికో అనేక శోధనల మధ్యన కాపాడిన దేవుడు
ఈరోజు ఈ సమస్యలో, ఈరోజు ఈ కష్టంలో, ఈరోజు ఈ యొక్క మరి పరిస్థితుల నుంచి అధిగమించటంలో, లేతే నిన్ను మరి అనేక మంది నిందకో, మోసానికో గురి చేసినప్పుడు రక్షించటానికి ఆయన హస్తము కొరచకాలేదు. సౌలు ఆ రీతిగా అంత బలవంతుడిగా చేసిన దేవుడు, అంత బలవంతుడిగా అనేక మందిని జయించగలిగినట్టు చేసిన దేవుడు. మరి ఆయా సమయాల్లో దేవుని యొక్క కృపను పొందిన సౌలు దేవుని కార్యం చేసేటప్పుడు అవిధేయతతో దేవుని యొక్క మరి చిత్తాన్ని కూడా ధిక్కరించి చేసే క్రియలో దేవుడు అంగీకరిస్తాడనుకున్నాడు. కానీ దేవుడు నీకు ఏ కార్యం అయితే చెప్పాడో, నీకు ఏదైతే చెప్పాడో అది సమయం అయిపోతుందనో, లేకపోతే మరి అది చేయకపోతే నువ్వు బలహీనుడు అయిపోతావు అనుకునే కాదు. నువ్వు ఎవరు నమ్ముకుని ఉన్నావు? నీ సైనిక శక్తినా, ఇతరుల యొక్క సైన్యం బలపడకుండా ఉండాలనుకున్నా? దానికన్నా ముఖ్యంగా నిన్ను ఇప్పటి వరకు పైకెత్తిన వాడు, నిన్ను బలపరిచిన వాడు, నిన్ను నడిపించిన వాడు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన మాటకు విధేయత కలిగి ఉన్నప్పుడు నీకు జరగవలసిన సమయంలో తగిన రీతిగా కాపాడుతాడు. కాబట్టి సమయం అయిపోతుంది అనుకుని మరి ఎప్పుడైతే ఆవేశంతోనో, అవిధేయతతోనో, అనాలోచితంగానో, లేతే అతిశయముతో చేసిన క్రియ వలన మరి ఎక్కడో గాడిదల గురించి లేకపోతే పశువులను ఎతుకుతూ వెళ్ళిన సౌలును అభిషేకించి రాజుగా చేసి బలపరిచి ఎంతో మరి ఇశ్రాయేలుకి మొదటి రాజుగా ఉన్న సౌలు కూడా దేవుని యందు అవిధేయత చూపించినప్పుడు తగ్గించబడి మరి అటువంటి పరిస్థితి నుంచి తొలగించబడ్డాడు. కాబట్టి మనము ఎదుగుతున్నప్పుడు, అభివృద్ధి ఫలాలతో ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఈ స్థితి ఇచ్చిన దేవుడు, మనం వెన్నంటి కాపాడుతూ వస్తున్న దేవుడు ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో ఇంకనూ తన యొక్క కృపను నీపైన ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని యందు విధేయత కలిగి నీతిమత్వాన్ని విడనాడక ఎంతో భయముతో, వణుకుతోనూ ధరించి పడిపోతామని ఎప్పుడైతే మనం ఉన్నామో, దేవుని కార్యాలు చేస్తూ, దేవుని కృపను పొందుతూ, దేవుని యందు అభివృద్ధి ఫలాలే కాదు, ఆయన మరి నిత్యరాజ్యం వారసులుగా ఉంటాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవ, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవ, మా కార్యములలో, మేము చేసే క్రియలలో శోధనలు పడకుండాను, భయముతో వణుకుతూనూ ఉండాలంటే నీ యొక్క సన్నిధి విడిపోతామనే భయము, మరి సన్నిధిని మనం తప్పిపోతామనే వణుకు మాలో ఉన్నప్పుడు ఎటువంటి అజాగ్రత్త పడకుండాను, ఎటువంటి ఆందోళన గురి కాకుండాను మేము నిర్భయంగా నీ సన్నిధిలో ఉండి నీ వాక్యాన్ని ప్రసరించే జ్యోతుల వలె ఉంటామని వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. కాబట్టి మేము అటువంటి సందర్భాలలో నిష్కపటులుగా ఉండాలంటే మరి ఎటువంటి సంశయము, సణుగులు లేకుండా నీ వాక్యాన్ని ప్రసరించేవారిగా, నీ వాక్యాన్ని అనుసరించేవారిగా, నీ క్రియలను మేము చేసి చూపించేవారిగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.